ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేయడం సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పేరుతో ఇవాళ 20వ తారీఖు నుంచి ఎస్కోట నియోజకవర్గం పుణ్యగిరి గ్రామంలో ఫస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. 100 రోజుల్లో ప్రభుత్వం చేసింది ఏంటి అని 100 ఐటమ్స్ మేము మొన్న బాబు గారితో కలిసినప్పుడు అన్నీ లిస్ట్ అవుట్ చేశారు. అని ప్రధానంగా 6 సమస్యల గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అది పెన్షన్ పెరుగుదల అవనివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అవనివ్వండి, అన్నా క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం అవనివ్వండి, లేకపోతే మొన్న వరదల వల్ల వచ్చిన తర్వాత మనది ఎట్లా మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కాలు మీద నిలబెట్టాము, ఇట్లా అన్నిటి గురించి మాట్లాడి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మేము అభివృద్ధి ఎట్లా చేయబోతున్నాం అంటే ఉద్యోగాలు తీసుకొస్తాము, పెట్టుబడులు తీసుకొస్తాము, ఆ రోడ్డు 4 లేన్ చేస్తాము, ఇది విశాఖపట్నం జిల్లాలో చేర్పించాలనేది ఇక్కడ ప్రాంతవాసుల కోరిక మేరకు మేము కూడా అది ప్రభుత్వంకి దృష్టికి తీసుకెళ్ళి గతంలో కూడా ఇది చేస్తామని చెప్పాం కాబట్టి అదొక లక్ష్యంగా తీసుకుని మొదటి సంవత్సరంలో అప్పుడు పూర్తి చేయాలనేది మాకు కూడా. సార్ ఇప్పుడు హైడ్రా తరఫులో ఇక్కడ ఆంధ్రాలో కూడా పెడతాను, అది పెట్టే అవకాశం ఉన్నాయంటారా? అది ఆ నిర్ణయం అనేది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాళ్ళు చర్చించుకోవాలి. కానీ దాని వెనకాల ఉద్దేశం మాత్రం ఏంటి అంటే ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు తప్పకుండా మనం ఆ నొప్పి తెలుస్తుంది మనకి. ప్రత్యేకంగా నగరాల్లో అక్కడ స్ట్రీమ్స్, డ్రైన్స్, లేక్లు ఇవన్నీ దాని చుట్టూ బఫర్ జోన్ కూడా లెక్క చేయకుండా కట్టేస్తే ఇలా వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు మనం ఫేస్ చేస్తాం. విజయవాడ అనేది సమస్య వేరే. అక్కడ ఏంటంటే 2 వైపులు తెలంగాణలో వర్షాలు ఎక్కువ పడడం, ఆంధ్రాలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల అక్కడ ప్రకాశం బ్యారేజ్లోనూ వాటర్ పెరిగిపోవడము, అక్కడ బుడిమేరు ఏమో అక్కడ 3 దగ్గర బ్రీచ్ అయ్యి వాటర్ రావడం వల్ల విపరీతమైన వాటర్ నగరం లోపలికి వచ్చేసింది. అది వేరే సమస్య. అక్కడ గత ప్రభుత్వం బుడిమేరు కెనాల్ చేయాల్సిన వర్క్స్ పూర్తి చేయకపోవడం వల్ల అది కొన్ని ఇష్యూస్ ఫిక్స్ చేయకపోవడం వల్ల వాటర్ వచ్చేసింది. బట్ ఓవరాల్ విశాఖపట్నంలో కూడా ఎక్కువ వర్షాలు పడినప్పుడు లో లేయింగ్ ఏరియాస్లో మనకి వాటర్ క్లాగింగ్ అవుతుంది. అక్కడ కానీ డ్రైన్స్ని మనం సక్రమంగా పెట్టుకోగలిగితే మనకి ఇష్యూ ఉండదు. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో ఆ చెరువులను కాపాడగలిగితే మనకి ఇష్యూస్ ఉండవు. కానీ సమాజంలో ఉన్న స్వార్థం వల్ల చాలామంది అది వెళ్ళిపోతారు. సో ఎక్కడో దగ్గర మనం దాన్ని కంట్రోల్ చేయాలి. తప్పకుండా ఇక్కడి నుంచి జరిగే కన్స్ట్రక్షన్ అంతా సక్రమంగా జరగాలని మన కోరిక. అది హైడ్రా ఉంటుందా లేదా అని అది వేరే రాష్ట్రం, అది వేరే సమస్య. మన దగ్గర ఉన్నది మన నాయకులు డిసైడ్ చేస్తారు.